Praise the Lord. Praise the Lord. Ezekiel chapter 36 verse 29. హెజ్కేలు 36:29 వచనం. I will call for the corn, I will increase it and lay no famine upon you. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. Famine was considered to be one of the punishments of God in the ancient days. పూర్వపు దినాల్లో కరువు దేవుని యొక్క శిక్షగా ఎంచబడేది. Especially in the days of Abraham and Isaac and Jacob, that was one of the hallmark characters of the people's disobedience unto God. ప్రత్యేకంగా అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు వారు జీవించినటువంటి ఆ కాలంలో కరువు అనేది దేవుని మరి ఎక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవిధేయత, వారి యొక్క పాపమును బట్టి వచ్చేది. And many times that has rocked the people of Israel. అనేక పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా కరువు చోటు చేసుకుంది. The word famine is written at least 13 times in the whole Bible. బైబిల్ అంతట్లో కూడా కరువు అనేటువంటి మాట దాదాపు 13 సార్లు రావటాన్ని మనం చూస్తాం. And in the Old Testament it occurs 11 times. పాత నిబంధనలో 11 పర్యాయాలు వస్తుంది. And in the New Testament it occurs twice. కొత్త నిబంధనలో 2 సార్లు వస్తుంది. And the famine may talk about the punishment of God because of the people's rebellion. కరువు అనేది ప్రజల తిరుగుబాటును బట్టి దేవుడు వారిని తీసుకొచ్చే శిక్షను గురించి మాట్లాడుతుంది. But however, if the people are willing to come back to him, he would remove the famine and call for the corn, and he will multiply the corn to satisfy the need of the people. అయితే ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు పశ్చాత్తాపడి దేవునికి మొరపెడతారు. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీ మధ్యలో నుంచి కరువు తొలగిస్తాను, మీకు ధాన్యమును అనుగ్రహిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పొందజేస్తాను అని ఆయన చెప్తాడు. God is a God of increase. దేవుడు అభివృద్ధి కలగజేసేటువంటి దేవుడు. He will never retard anything that needs to be grown. దేవుడు ఎదిగేటువంటి ఎలాంటి సంగతినైనా దాన్ని ఎదగకుండా చేయడు. Today God wants you to also increase. నీ జీవితంలో నేడు దేవుడు నువ్వు కూడా ఎదగాలని, అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు. You need to increase spiritually. నువ్వు ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందాలి. And you to increase physically in all the domains that are needed for a human common living. భౌతికంగా మరి మానవ మాత్రుడిగా నువ్వు జీవించేటువంటి ప్రతి విషయంలో కూడా, ప్రతి వలయంలో కూడా అభివృద్ధి పొందాలని కోరబడుచున్నావు. Bible has at least 5 increases or growths in relation to our life. బైబిల్ గ్రంథంలో మన జీవితానికి సంబంధించి 5 రకములైనటువంటి అభివృద్ధి లేక ఎదుగుటను గురించి రాయబడింది. Number 1, మొదటిది 2 Peter chapter 3 verse 18. 2 పేతురు 3:18 వచనం. 2 Peter chapter 3 verse 18. పేతురు రాసిన 2వ పత్రిక 3:18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. So grow in the grace of the Lord Jesus Christ. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయందు అభివృద్ధి పొందుడి. In Telugu it says abhivruddhi. In all the 5 occasions which we are going to glean from the scriptures now would be based upon the Telugu version. ఇప్పుడు మన లేఖనాల నుంచి చూసుకున్నటువంటి ఇక 5 సందర్భాల్లో కూడా అభివృద్ధి అనేటువంటి ఇక మాటనే మనము చూస్తాం. Firstly, we need to grow, increase in the grace of the Lord Jesus Christ. మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయందు మనం అభివృద్ధి పొందాలి. We have to be saved because of the grace of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపను బట్టి మనం రక్షణ పొందాలి. If you are not born again, you need to come to Jesus and receive the forgiveness of Jesus Christ offered because of the finished work of Jesus. నువ్వు రక్షణ పొందినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో సంపూర్తి చేసినటువంటి ఆ కార్యను నమ్మి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అనుభవానికి నువ్వు రావాలి. Believe on the Lord Jesus Christ, thou shalt be saved. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. If you are not born again, you cannot expect in your life that you should have increase. నీ జీవితంలో నువ్వు రక్షణ పొందినట్లయితే, మారు మనసు లేకపోతే నీ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది నువ్వు ఊహించకూడదు. Salvation is the beginning for a very growth. రక్షణ అనేటువంటిది ప్రతి ఎదుగుదలకు, అభివృద్ధికి అది ఆరంభము. You cannot bypass it. నువ్వు దాన్ని దాటిపోలేవు. You have to go through it. దాని గుండానే వెళ్ళాలి. You have to experience it. నువ్వు దాన్ని అనుభవించాలి. You have to receive it. నువ్వు దాన్ని స్వీకరించాలి. You have to be blessed by the salvation. నువ్వు రక్షణ చేత దీవించబడాలి. So the very first work of the grace is nothing but salvation offered to the sinner. కనుక కృప చేసేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే పాపికి అనుగ్రహించేటువంటి రక్షణ.
After we are born again, we need to grow in the grace of Jesus Christ. రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప యందు మనం అభివృద్ధి పొందాలి. Grace helps us to continue our Christian walk with all faith and sincerity. కృప అనేటువంటిది మన క్రైస్తవ నడకలో యథార్థతతోను నమ్మకంతోను మనం ముందు కొనసాగేదానికి సహాయం The చేస్తుంది. Bible says, "My grace is sufficient for thee." బైబిల్ చెప్తుంది ఏంటంటే నా కృప నీకు చాలును. No matter what the situation may be, the grace is enough for all of us. అందుకే మన యొక్క పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మనందరికి అన్ని పరిస్థితుల్లో కూడా కృప చాలినటువంటిది. Secondly, రెండవది same verse, 2 Peter chapter 3 verse 18, second part. ఇది వచనము 2 పేతురు 3:18లో రెండో భాగం. Grow in the knowledge of our Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. So knowledge of Jesus Christ is vital. కనుక యేసు ప్రభువు వారి యొక్క జ్ఞానము చాలా What ప్రాముఖ్యమైనది. is the knowledge? ఏంటి జ్ఞానం It అంటే? is Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువు వారు తానే. You cannot find knowledge apart from Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారికి వెలుపట జ్ఞానం అనేది ఇక్కడ మనకు కనబడదు. The more we come to the cross of Jesus Christ, the more we develop in the knowledge of Jesus. ఎంత ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ యొద్దకు మనం వస్తామో అంత ఎక్కువగా క్రీస్తు ప్రభువుని గురించిన జ్ఞానం అందు మనం ఎదుగుతాం. So gradually the Holy Spirit may enable us to see the person of Jesus Christ in a more wider spectrum, so that we may understand him the way we need to according to our spiritual need. అంచేత దేవుని పరిశుద్ధాత్ముడు మన యొక్క ఆత్మీయమైనటువంటి అక్కర అవసరత కొలది ఇంకా ఎక్కువైనటువంటి విధానములో యేసుక్రీస్తు ప్రభువాని గురించి మనం గ్రహించినట్లుగా ఆయన చేయాలి. So we need to grow in the grace first. అందుచేత మొట్టమొదటిగా మనం కృప యందు అభివృద్ధి పొందాలి. And secondly, we have to increase in the knowledge of Jesus Christ. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. Thirdly, Philippians chapter 1 verse 26. మూడోదిగా ఫిలిప్పీ పత్రిక 1:26 మీరు విశ్వాసం నందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము That you should increase in your faith. మీరు విశ్వాసం నందు అభివృద్ధి పొందవలనని. God expects us that our faith should increase as the days pass by. దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే దినాలు గడుస్తున్న కొద్దీ మన విశ్వాసంలో అభివృద్ధి మనం పొందాలి. But the Bible says otherwise in relation to our faith in God. అయితే బైబిల్లో దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని గురించి వేరుగా మాట్లాడుతుంది. Can the Son of Man find faith in the last days? అరే రాయబడినటువంటి మాట ఏంటంటే మనుష్య కుమారుడు అంత్య దినాల్లో భూమి మీద విశ్వాసము కనుగొనునా. So there is a possibility for us to wax cold in relation to the faith trusting in God. అంచేత మనము దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి విషయంలో ఆ విశ్వాస విషయంలో మనం చల్లబడేటువంటి ఆ యొక్క ప్రమాదం ఉంది. Faith is such a thing that we need to exercise it daily on daily basis. విశ్వాసం అనేది ఎలాంటి సంగతి అంటే అనుదినము కూడా ప్రతిరోజు దాన్ని అభ్యాసం చేసుకునేటువంటి సంగతి అది. Once you leave the faith exercising it for about a week or two, then it's not that easy to exercise the faith again. చూడండి, ఒకసారి కానీ మనం ఒక వారంగానో 2 వారాలు విశ్వాసాన్ని అభ్యాసం చేసుకునే దాని విషయంలో మనము అలక్ష్యం చేసినట్లయితే దాని తర్వాత మరలా ఆ కార్యం చేసేది కష్టం It అవుతుంది. is something like mathematics. ఇది ఎలాంటిదంటే మ్యాథ్స్ లాంటిది. If you cease practicing the mathematics, then you will cease interest and you will also find it difficult to solve the problems. మీరు ఈ లెక్కలు కానీ మీరు చేయటాన్ని ఒకసారి ఆపివేసినట్లయితే దాన్ని అలక్ష్యం చేసినట్లయితే దాని తర్వాత మరలా దాంట్లో ఆసక్తిని మీరు కోల్పోతారు. దానికి మరి మీరు జవాబులు పొందటం అనేది కూడా కష్టం అవుతుంది. So in the Bible the disciples said a prayer saying, Lord, increase our faith. కనుక బైబిల్లో మనం చూస్తాము వారి శిష్యులు చేసినటువంటి ప్రార్థనలో ఒకటి, ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పొందింపచేయండి అంటారు. And fourthly, Proverbs chapter 9 verse 9. నాలుగవదిగా సామెతల గ్రంథము 9:9. Proverbs chapter 9 verse 9. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. Last part, and you will increase in learning. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. You will increase in learning and as well as in wisdom. కనుక మీరు జ్ఞానమందు ఎదుగుతారు, మీరు నేర్చుకునేటువంటి విషయాల్లో ఎదుగుతారు. So we need to learn from God. కనుక దేవుని యొద్ద నుండి మనం నేర్చుకోవాలి. Jesus said in Matthew chapter 11, come unto me, all you that are heavy laden, I will give you rest. Take my yoke upon you, and you shall find rest with me, and you can learn of me. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగునని చెప్తూ ఆయన అంటాడు. మీరు నా యొద్ద మీరు నేర్చుకునుడి అనేటువంటి ఆ మాట ఆయన చెప్తాడు. Take my yoke upon you.
and learn of me. ఆయన అంటాడు, నా కాడి మీ మీద మోసుకొని నా యుద్ధ నేర్చుకునుడి. So what we need to learn from him? కనుక ఆ యుద్ధం నుండి మనం ఏం నేర్చుకోవాలి? We have to learn a very spiritual activity in our life from him. మన యొక్క జీవితంలో ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి సంగతిని ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. And fifthly and finally, ఐదవది చివరిది 1 Thessalonians chapter 3 verse 13. మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయము 13వ వచనము. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. The Bible says increase in the faith. బైబిల్లో రాయబడింది ఏంటంటే ప్రేమలో అభివృద్ధి పొందాలి. So many times we relinquish in growing the love, charity of God. అనేక పర్యాయాలు దేవుని యొక్క ప్రేమలో ఎదిగేటువంటి విషయాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ The ఉంటాం. Bible says increase and abound in love. బైబిల్లో రాయబడింది ఏంటంటే ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుడి. What is this love? ఏంటి ప్రేమ? Jesus, God is love. దేవుడి అంటే యేసు ప్రభువారి ప్రేమ అయి So ఉంటున్నాడు. God said, I will not let the famine strike you, but I will also send the corn abundantly to cater all your needs. అంచేత దేవుడు అంటున్నాడు కదా, మీకు కరువు రానియను, మీకు అవసరాలు తీర్చేదాని కొరకై విస్తారంగా ధాన్యమును మీకు పంపిస్తాను అని And చెప్తాడు. I will increase it. నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను So the అంటాడు. corn we have read from the New Testament dispensation is all the spiritual characters. గనక మరి మనం చదువుకున్నాం కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క గోధుమ అనేటువంటిది ఆత్మ సంబంధ లక్షణాలు కలిగినటువంటిది. 5 things we need to increase in our lives. మన జీవితంలో 5 సంగతుల్లో మనం అభివృద్ధి పొందాలి. Number 1, grace. మొట్టమొదటిది కృపలో, Number 2, knowledge. రెండవది జ్ఞానంలో, Number 3, faith. మూడవది విశ్వాసములో, Number 4, wisdom. నాలుగవది నేర్చుకునుట Number జ్ఞానం, 5, love. ఐదవది ప్రేమలో అభివృద్ధి పొందాలి. May the Lord enable us to increase in all His 5 aspects of a Christian life. క్రైస్తవ జీవితంలో ఈ యొక్క 5 వలయాల్లో కూడా మనం అభివృద్ధి పొందినట్లుగా ప్రభు మనకు సహాయపడును గాక. Praise the Lord. క్రైస్తవ